ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుతున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు నమ్ముట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నీవు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్మితే మేలు కలుగుతుంది, ఎవరిని నమ్మితే మోసపోతావు, ఎవరిని నమ్మితే నష్టపోతావు అనే విషయాన్ని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. నువ్వు మనుషులను నమ్మితే నష్టపోతావు, నీవు రాజులను నమ్మితే నష్టపోతావు అని వాక్యం సెలవిస్తుంది. నమ్ముట అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. యేసుక్రీస్తు వారు స్వార్థ పరిచర్య చేయించిన దినాలలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, సర్వలోకమునకు మీరు సువార్తను ప్రకటించండి, ఎవడైతే నమ్మి విశ్వసించి అంగీకరిస్తాడో వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని వాక్యం సెలవించింది. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందట. అయితే అది యేసుక్రీస్తు అని నమ్మి అంగీకరించే విషయంలో ఆయన చెప్పాడు. ఆయన నమ్మితే పరలోకము, ఆయన నమ్మకపోతే నరకం అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన నమ్మితే మన జీవితాల్లో దైవ కార్యాలు, ఆయన నమ్మితే మన బ్రతుకుల్లో దైవ ఆశీర్వాదాలు, ఆయన నమ్మకపోతే దైవ ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతామని కూడా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు నీవు మనుషులను నమ్ముతున్నావా, రాజులను నమ్ముతున్నావా అని లేఖనం ప్రశ్నిస్తూ ఉన్నది. చాలామంది లోకంలో ఉన్నటువంటి కొన్నిటిని నమ్ముతూ ఉంటారు, వాస్తువులను నమ్ముతూ ఉంటారు. కొంతమంది నిమ్మకాయలు నమ్ముతారు, కొంతమంది టెంకాయలు నమ్ముతారు, కొంతమంది మంత్రాలను నమ్ముతుంటారు, కొంతమంది డాక్టర్లను నమ్ముతుంటారు, కొంతమంది వాళ్ళ బంధాలలో ఉన్నటువంటి వాళ్ళను నమ్ముతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు మనుషులను నమ్మి, రాజులను నమ్మి, అధికారులను నమ్మి మోసపోకుడని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని నమ్ముకున్నావా అని అందరూ చాలామంది అడుగుతుంటారు. అవును, దేవుని నమ్ముకున్నాను అని అంటూ ఉంటారు. మరి ఏ దేవుని నమ్మామంటే, జీవము గల దేవుని, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని, తిరిగి లేచిన దేవుని నమ్మానని చెప్తూ ఉంటావు. కానీ ప్రియులారా, ఆ నమ్మిన దేవాది దేవుని మీద నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు, ఎంత నమ్మకం కలిగి ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి ప్రియులారా, అందరికీ తెలిసిన విషయమే. యాకోబు ఏం చేశాడయ్యానంటే, లాభాను నమ్ముతూ ఉన్నాడు. లాభాను నమ్మి యాకోబు ఏం చేశాడయ్యానంటే, వాక్యం సెలవిస్తున్నది, 14 సంవత్సరాలు జీతగాడిగా పనిచేశాడట. ఒక మనుష్యుని నమ్మకూడదు, ఒక మనుష్యుని విశ్వసించకూడదు. ఒక మనుష్యుడు దేవుని మీదనే సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు అంటే, తన మామ అయినటువంటి లాభాను నమ్మి మోసపోతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. 14 సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థము చేసుకుంటూ వెట్టి చాకిరి చేస్తున్నాడనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రవక్త అయినటువంటి బిలాము ఎవరిని నమ్మాడట? బలాకును నమ్ముతూ ఉన్నాడట. బలాకును ఎందుకు నమ్ముతున్నాడంటే, బహుమతుల కోసం నమ్ముతున్నాడట. ఉన్నతమైన వెండి బంగారములు, సిరి సంపదలు నాకు దొరుకుతాయి ఇతని దగ్గర, నేను ఉంటే ఇతని మాటలు నమ్మితే, అతను చెప్పింది నేను చేస్తే నాకు ఏదైనా దొరుకుతుందని ఆశిస్తూ ఉన్నాడట. చూడండి ప్రియులారా, యెహోవాను నమ్ముము, యెహోవాను ఆశ్రయించుమని వాక్యం సెలవిస్తుంటే ప్రార్థనలు చేస్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు, సమాజానికి బోధిస్తున్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. దేవుని మాటల మీద నమ్మకం లేని వాడై, ఐశ్వర్యం వచ్చేసరికి, ఆ యొక్క బహుమానాలు వచ్చేసరికి, ఆ యొక్క పేరు ప్రఖ్యాతల విషయంలో ఆలోచన చేసిన వాడై దేవుని ఆశ్రయించడం పోయి బలాకును నమ్ముతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, దేవుని మీద మనం నమ్మకం కోల్పోయినప్పుడు ఇతరమైనటువంటి ఆధ్యాత్మికమైన మేలులు, దైవ కార్యాల విషయాల్లో మనం సమస్తమును కోల్పోతాం, దేవుని అనుగ్రహమును కోల్పోతాం.
బిలాము దైవ దర్శనాలు, దైవ ప్రత్యక్షతలు, దైవ వరములు అనేటువంటి ప్రత్యేకతలన్నీ పోగొట్టుకున్నవాడై, అంధుడై, దేవుడే పరమదేవుడే దిగి వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉండగా గాడిద చూస్తుంది, గాడిద గుర్తుపడుతున్నది, కానీ మనోడు గుర్తుపట్టలేని పరిస్థితులు. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రార్థన చేసి మహాకృపను పొందుకొని, గొప్ప జ్ఞానం పొందుకొని, దైవ ఆశీర్వాదాలు పొందుకొని, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని గొప్ప రాజుగా ఉన్నతమైన స్థాయికి పోయినటువంటి సొలొమోను మహారాజు తన భార్యలను నమ్ముతూ ఉన్నాడట. తన భార్యను నమ్మడం వలన దేవుని మీద ఉన్నటువంటి మనసు ఇతర దేవతల మీదకి వెళ్ళిపోయింది. దేవునిని ఆనుకున్నటువంటి మనసు, దేవుని అనుసరించేటువంటి మనసు తప్పిపోయింది. తన భార్యను నమ్ముకొనడం వలన తన వ్యక్తిగత సాక్ష్యాన్ని, దేవునితో ఉన్న అనుబంధాన్ని ఆయన కోల్పోయాడు, సాక్ష్య జీవితాన్ని కోల్పోయాడు. కానీ ప్రియులారా, నేను మనుషులను నమ్మకూడదు, బంధాలను నమ్మకూడదు, భార్యను నమ్మకూడదు, తల్లిదండ్రులను నమ్మకూడదని నేను చెప్పట్లేదు. నమ్మండి, కానీ మొదటి స్థానము దేవునికి ఇవ్వండి. మొదటి స్థానము దేవునికి ఇచ్చి దేవుని విషయంలో ఎక్కువ నమ్మకం పెట్టుకోనండి, ఎక్కువ విశ్వాసం ఆయన మీద ఆధారపడడం నేర్చుకోనండి. మనుషులను నమ్మినా, రాజులను నమ్మినా, నువ్వు ఎవరిని నమ్మినా నీకు ప్రయోజనం లేదని వాక్యం సెలవిస్తుంది. సౌలు అనబడినటువంటి రాజు దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, కేయిలా ప్రజల వద్దరికి వెళ్ళి దాక్కున్నాడు. నేను కేయిలా ప్రజలకు ఎంతో సహాయం చేశాను, ఎంతో మేలు చేశాను, వారు నన్ను కాపాడుతారు, ఎవరైనా నా శత్రువులు వస్తే నాకు అండగా నిలబడతారు, నాకు సమాచారం ఇస్తారని అనుకున్నాడు. కానీ ఆయనకు ఒక వార్త వినిపించింది, నిన్ను తరుముకుంటూ వస్తూ ఉన్నాడు నీ శత్రువు, అతడు నిన్ను ఇప్పుడు పట్టుకొనబోతూ ఉన్నాడు, ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోమ్మంటే ఈ ప్రజలు అలాంటి వారు కాదు, అయినా నేను ప్రార్థన చేస్తాను దేవునికి అని అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ ప్రజలు నిన్ను అప్పగిచ్చువారై ఉన్నారు, ఇక్కడ నుంచి నువ్వు పారిపోతే నీ ప్రాణం దక్కించుకుంటారు, లేకపోతే వారి చేతికి నువ్వు దొరికిపోతావని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నేను మేలు చేశాను కదా, నేను అవి చేశాను కదా, నేను ఇది చేశాను కదా, నేను ఎంతో సహాయం చేశాను కదా అని నీవు ఇతరులను నమ్మిన ఎడలా దేవుని మహిమను కోల్పోతావు, దేవుని కృపను కోల్పోతావు. ఎందుకంటే మనుషుడు స్వార్థప్రియుడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు నువ్వు దేనిని నమ్ముతున్నావో అది నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ నమ్మకము నీకు మేలు, దీవెన, ఆశీర్వాదము కలగ చేసేదై ఉండాలా. రాజులను సహితము నీవు నమ్మకము అని వాక్యం సెలవిస్తుంది. రాజును సహితం నమ్మకం అని. దెలీలాను సంసోను నమ్ముతున్నాడు. ఎందుకు నమ్ముతున్నాడంటే తాను ఆ విధంగా బానిస అయిపోయి తన ద్వారా హాని ఉందని తెలిసినప్పటికీ కూడా దెలీలాను నమ్మాడు. తన బ్రతుకున, తన జీవితాన్ని, తన స్థితిగతులన్నిటిని నాశనం చేసేసుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు నీవు ఎవరిని నమ్మాలి? వాక్యం సెలవిస్తున్నది. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేని నమ్మెను? దేవుని నమ్మెనని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ధనం నమ్ముతున్నావా? బలగం నమ్ముతున్నావా? స్నేహితులను నమ్ముతున్నావా? మంత్రాలను నమ్ముతున్నావా? ఇరుగు పొరుగు వారిని నమ్ముతున్నావా? నేను ప్రార్థన చేస్తున్నానని నీ ప్రార్థనను నమ్ముతున్నావా? నువ్వు దేనిని నమ్ముతున్నావు అని అంటే వాక్యం సెలవిస్తున్నది, ఈ లోక వాటిని కాదు, నువ్వు దేవుని నమ్ము. నువ్వు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు కోల్పోయినటువంటిది ఏదైనా ఉండని, నీ అవసరతలు ఏదైనా ఉండని, నీ అక్కర్లు ఏదైనా ఉండని, నీ పరిస్థితులు ఏదైనా ఉండని, అన్నిటిలో నువ్వు దేవుని నమ్ము. దేవుడు దైవ కార్యములు చేస్తాడు. దేవుని నమ్ముము, దేవుని కృపను కురిపిస్తాడు. నువ్వు నమ్మిన ఎడల అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తమును సాధ్యమైన వాక్యం సెలవిస్తుంది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు ఆ పరమతన దేవాది దేవుడు, నువ్వు నమ్మితే నీకు సమస్తమును సాధ్యమే. కానీ దేని నమ్మాలా? నీ ఉద్యోగాన్ని కాదు, నీకున్న ఆస్తిపాస్తులను కాదు, నీకున్న బంధువులను, బలగములను కాదు.
నువ్వు వెండి బంగారం కాదు నమ్మాల్సి, నువ్వు దేవుని నమ్ము. ఆయన నమ్మితే నువ్వు సమస్తమైన కార్యాల్లో విజయాన్ని పొందుకుంటావు, సమస్తమైన కార్యాలలో అద్భుతాలు ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటావు. కనుక ఈ ఉదయకాల సమయమందు ఇంతకాలం మనుషులను నమ్మి, అధికారులను నమ్మి, సిరి సంపదలు నమ్మి, వెండిని బంగారాలను నమ్మి, ఇంకా ఇతరమైనవి ఏవైనా నమ్మి మోసపోయి నష్టపోయి నీ జీవితంలో పైకి రాలేనటువంటి, కృంగిపోయినటువంటి, దిగజారిపోయినటువంటి, బలహీనమైపోయినటువంటి, అప్పుల పాలైపోయినటువంటి ఏ పరిస్థితులను ఉండిపోయినా ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడు, విముక్తిని చేస్తాడు. దేవుని నమ్ముము, దైవ కార్యములు చూస్తావు. అటు కృప ఇక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు మా అందరిలో ఫలింపచేయమని, నీ కార్యములు మేము నమ్మి నీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు, ఘనమైన కార్యాలు మా జీవితాలు పొందుటకు సహాయం చేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాము తండ్రి.